వనంలో వెలిసిన శ్రీ వన దుర్గాంబిక అమ్మవారు చక్కటి అలంకరణతో ఎంతో తేజస్సుగా రకరకాల పుష్పాలతో అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎన్ని పుష్పాలు తెచ్చినా, ఎన్ని పూలమాలలు తెచ్చినా ఇంకా అమ్మవారిని అలంకరించేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాజులు నిర్మించిన అతి పురాతన ఆలయం ఇది. ఇప్పటికీ అక్కడే పరిసర ప్రాంతాలలో ఆ ఆనవాళ్ళు శిలల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. 18 శక్తిపీఠాలు, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను విడివిడిగా దర్శించుకుంటే ఎంత అనుభూతి వస్తుందో, ఈ అమ్మవారిని దర్శించుకుంటే అంతటి అనుభూతి కలుగుతుందన్నది ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిన వారి మాటల్లో అర్థమవుతుంది. ఒక చంటి పిల్లల చక్కటి రూపంతో అమాయక బాలికల ఎంతో తేజస్సుతో కనువిందుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవి మాటల రూపంలో చెప్తున్నాను, కానీ మీరు ఒక్కసారి అశ్వరాపేట మండలం వేదాంతపురం గ్రామంలోనే అటవీ ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ వన దుర్గాంబిక సహిత వన లింగేశ్వర స్వామి వారి మహాక్షేత్రానికి ఒక్కసారి దర్శించండి. ఆ అమ్మవారి కటాక్షాన్ని పొందండి. అక్కడి వాతావరణం, చక్కటి గాలి, పచ్చని బ్యాంబూ ప్లాంటేషన్, నిశ్శబ్ద వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మనసును ఉత్సాహపరుస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ చక్కటి అనుభూతిని పొందుతున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు. నిజంగా మాటలు రావడం లేదు చెప్పటానికి. 2 కళ్ళు సరిపోవడం లేదు ఆ అమ్మవారిని చూసేందుకు. ఈ కార్తీక మాసంలో 2వ ఆదివారం వన సమారాధనకు వేలాది భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి ఏటా సుమారు 6,000 పైచిలుకు భక్తులను వన సమారాధనకు ఇచ్చేస్తుంటారు. అంతా అక్కడి అద్భుత ప్రపంచం. సాక్షాత్తు శివపార్వతులు కొలువుదిన్న ప్రాంతం అది. పురాతన ఆలయం. ఆ అమ్మవారు స్వామివారితో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కొలువై ఉన్నారు. జై మాతా శ్రీ. ఓం శ్రీ మాత్రే నమో నమః. సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావలీబద్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రీ
मध्यकल्पद्रुमा कल्पकादम्बकान्तारवासप्रिये कृत्तिवासप्रिये सर्वलोकप्रिये सादरारब्ध संगीत संभावना संभ्रमा